అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అరిథమెటిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ మీన్ రైట్ ఆఫ్ 1 3 9 27 81. గుణ మధ్యమము. గుణ మధ్యమము కనుక్కోవాలి. అరిథమెటిక్ మీన్ ఆఫ్ 2 9 16 23 30. అరిథమెటిక్ మీన్ ఆఫ్ 2 9 16 23 30. జామెట్రిక్ మీన్ ఆఫ్ 1 3 9 27 81. మనం ఏం చేసాము? గుణ మధ్యమము, మధ్య విలువ, 2 లెఫ్ట్ 2 రైట్. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 9. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 9. 2 లెఫ్ట్ 2 రైట్. మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 16. ఇంకేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. రైట్. అంక మధ్యమము, గుణ మధ్యమము. గుణ మధ్యమమన్నా అంక మధ్యమమన్నా మధ్యస్థానములో ఉన్న వాల్యూ చూడాలి. మధ్యస్థానంలో ఉన్న వాల్యూ చూడాలి. మధ్యస్థానంలో ఉన్న వాల్యూ చూడాలి. ఎగ్జాంపుల్ 2. సమ్ ఆఫ్ 13 టర్మ్స్. 13 వరుస సంఖ్యలను కూడితే 520 వచ్చింది. T7 వాల్యూ ఎంత? T7 వాల్యూ ఎంత? సమ్ ఆఫ్ 13 టర్మ్స్ 520. T7 వాల్యూ ఎంత? అంకశ్రేణిలో. అంకశ్రేణిలో. అంకశ్రేణిలో అంక మధ్యమము అనంటే 13 టర్మ్స్ అంటే 6 టర్మ్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, 6 టర్మ్స్ రైట్ సైడ్ ఉన్నాయి. మధ్య వాల్యూ ఎంత? T7. మధ్య వాల్యూ ఎంత? T7. మధ్య వాల్యూ ఏమవుతుంది? సగటు అవుతుంది. యావరేజ్. యావరేజ్ ఏంటి సార్? SN బై N. యావరేజ్ ఏంటి? సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. సో T7 ఈజ్ ఈక్వలెంట్ టు S13 బై 13. 520 బై 13. ఆన్సర్ ఎంత? 40. 520 డివైడెడ్ బై 40. ఆన్సర్ ఎంత? 40.